ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ఆరాధన మరియు స్తుతి గురించి ధ్యానిద్దాము. మనం ఆరంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ గొప్ప దేవనాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, మిమ్మల్ని అంతా నీ వాక్యాన్ని నేర్చుకోవాలని మీ సన్నిధిలోకి వచ్చింది. నేను మరి ఎవరి మీ పాదరి యొద్ద కూర్చొని ప్రభా నేర్చుకుంటూ సహాయం చేయండి. అవును నేను మా హృదయాన్ని తాకమని అడుగుతున్నాను, మా అండర్స్టాండింగ్ని తెరవమని అడుగుతున్నాను, మా ఆత్మీయ నేత్రాన్ని తెరవండి. వినగల చెవులను మాకు దయచేయండి, గ్రహించగల మనస్సు మాకు ఇవ్వండి. అవునైనా మీకు అవునైనా విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ మాకు దయచేయండి. స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్ ప్రభావ మేము ఇన్వైట్ చేస్తుంటున్నాం. ఆ మధ్యలో ప్రభువ నేను అవును ప్రభావ మీరు ఉండమని అడుగుతుంటున్నాను. ఈ యొక్క జ్ఞానంలో ప్రభు నేను అవును మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించడానికి సహాయం చేయండి. నేను అవుతున్నాను ప్రభు దేవరాజ, నేను అవుతున్నాను. మరి నేను ఇప్పుడు మేము ధ్యానించే అంశాలు ప్రభు నేను మీకు అంగీకారంగా ఉండను కాక నేను ఎదుగునైనా మీ సన్నిధితో మమ్మల్ని నా చెప్పుటకు నాకు విని ప్రతి వారికి ప్రభు మీ ఆత్మ ప్రేరేపణ దయచేయండి ప్రభు. నేను ఈ రోజు నీ నుంచి మేము కొత్త విషయాలు నేర్చుకున్నట్టుకు ప్రభు నేను సహాయం చేయమని అడుగుతున్నాను. మాతో మాట్లాడమని అడుగుతుంటున్నాను. మాట్లాడే దేవుడు ప్రభు, సజీవుడు ఈ రేమా వర్డ్ ని మాకు దయచేయమని అడుగుతున్నాను. సహాయం చేయండి, నడిపించండి ప్రభు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాం. నేను అంత నీ ధ్యానం అంతటి ప్రభావం, నీ వాక్య ధ్యానం అంతటి ప్రభావం నీ సన్నిధాకు చెప్పుకుంటాను. సహాయం చేయండి, నడిపించండి. విరాటంకంగా కొనసాగుటకు మీ కృపను అనుగ్రహించుకొని ఏ స్వామిలో ప్రార్థించి పెడుతున్నాం. అయితే మనము ఈరోజు ఆరాధన గురించి మరి స్థుతి గురించి నేర్చుకున్నాం కాబట్టి ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే దేవుని పూజించడం. మనము కీర్తనలు 95:6-7 చూద్దాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. 7వ వచనం మనం చూస్తే రండి నమస్కారం చేసేదము, సాగిలపడుదము, మనను సృజించిన యెహోవా సన్నిధి మోకరించడం. సో దేవుణ్ణి మనము పూజించే విధానం ఏంటంటే మనం నమస్కారం చేయడం, సాగిలపడడం, మరి మనల్ని సృజించిన దేవుణ్ణి యందు మన సన్నిధిలో మోకరించడం. సో ఇది మనం దేవుని పూజించడానికి గుర్తుగా ఉంది. సో ఇంకొక అంశం మనం చూద్దాం. దేవుని ఆరాధించడం అంటే త్యాగం మరియు సమర్పణ గల జీవితాన్ని కలిగి ఉండడం. దీని గురించి మనం ఎక్కడ ధ్యానిస్తాము, దీని గురించి మనం ఎక్కడ చూస్తామంటే రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మనం మెల్లగా ఒక్కొక్క మాటను ధ్యానిద్దాము. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏం సమర్పించుకోవాలి? మన శరీరాన్ని సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. తర్వాత ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటే దిస్ ఇస్ యువర్ రీజనబుల్ సర్వీస్. అంటే మీరు కనీసం చేయవలసిన సర్వీస్. ఎందుకు? మనం ఇందాక చూస్తాము, మనం సృజించిన దేవుడు ఆయన కాబట్టి మనం ఆయన్ని ఆరాధించేటప్పుడు, ఆరాధించడం అంటే మన దేవుని పూజించడము, ఆరాధించడం అంటే మరి అది త్యాగం మరియు సమర్పణ గల జీవితాన్ని జీవించడం. ఇక్కడ మనం చూస్తాం, మనము మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవడం ఇది మనం చేయవలసిన రీజనబుల్ సర్వీస్. అంటే మినిమం సర్వీస్ అన్నమాట, మనం చేయవలసిన మినిమం. సో తర్వాత వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో ఇక్కడ మనం మనసు వారి రూపాంతరం అవడం గురించి ఇక్కడ రాయబడి ఉంది. మనం ఎలా అంటే మనము మళ్ళొకసారి చదువుదాం ఈ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మనం ఇందాక చదివి త్యాగము మరియు సమర్పణ గల జీవితాన్ని, మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకోవాలి,
సమర్పణ ఎట్లా మనం ఈ లోక మర్యాదను అనుసరించాలి. అంటే ఈ లోక ఆరాధించే విధానం, ఈ లోక పద్ధతుల్ని మనము మన ఆరాధనలోకి తీసుకురాకుండా మనం ఏం చేయాలంట? లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఉత్తమము అనుకూలము సంపూర్ణము సంపూర్ణమైన దేవుని చిత్తమే తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే మనసు మారి రూపాంతరం చెందాలంట. ఫస్ట్ దానికి ఏంటి? మనం ఈ లోక మర్యాదను అనుసరించుకోవాలి. అంటే మనం త్యాగం కలిగి ఉండాలి, మన శరీరం సజీవ యాగంగా సమర్పించుకోవాలి. రెండోది మనం సమర్పణ కలిగి, అంటే మనం ఈ లోక మర్యాదను అనుసరింపక మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనము ఇష్టపడాలి. ఎందుకంటే మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. ఎప్పుడైతే మనం మన జీవితాన్ని ఆయన సమర్పిస్తామో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనం దేవుని దానికి లోబడుతుంటాం, దేవుని చిత్తం మీద తెలుసుకుంటాం. ఇంకొకటి, దేవుని ఆరాధించడం అంటే దేవునికి గౌరవం మరియు భయభక్తులు చూపడం. లేవి 19వ అధ్యాయము 32వ వచనము, దాంట్లో ఒక భాగం చదువుతాము. నీ దేవునికి భయపడవలెను. నీ దేవునికి భయపడవలెను. ఇది ఒక ఆజ్ఞ. ఇట్ ఇస్ నాట్ a రిక్వెస్ట్, ఇట్ ఇస్ a కమాండ్మెంట్. ఈ దేవుడికి నువ్వు భయపడు. మళ్ళీ 1 పేతురు 2:17. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఇక్కడ అందరినీ సన్మానించాలి, దేవునికి భయపడాలని దేవుని వాక్యం చదివిస్తుంది. మనం దేవునికి భయపడడం అనేది అది ఇంపార్టెంట్. మనం నిజంగా దేవుని ఆరాధిస్తున్నామంటే ఆదరణ గుర్తు ఏంటంటే మనం దేవునికి భయపడతాం. ఇంకో విషయం ఏంటంటే గాడ్ సెంటర్డ్ లైఫ్ జీవించడం, అంటే దేవుని కేంద్రీకృతంగా చేసుకునే జీవితాన్ని జీవించడం, అంటే గాడ్ సెంటర్డ్ లైఫ్. మనం పౌలు ఈ విషయం మాట్లాడడం చూస్తాము. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరును చెప్పుచున్నారు. మనం ఆయనలో బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. In him we live and move and have a being అని ఉంటుంది ఇంగ్లీష్ లో. In him we live అంటే మనము జీవిస్తున్నాము, మనము చలించున్నాము, మనము ఉనికి కలిగి ఉన్నాము. సో మనము గాడ్ సెంటర్డ్ లైఫ్ అంటే మన జీవితం అంతా క్రీస్తులో ఉంది. మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. మనం ఎక్కడ దాగి ఉన్నాము, మనము ఆయనతో పాటు మరి వీఆర్ సీటెడ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ అని ఉంటుంది. సో మనం ఆయనలో ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం. మనము చాలాసార్లు ఈ సాంగ్ కూడా పాడుకుంటాం, మన దాగు స్థలం ఆయన. మనము కీర్తనకాడు ఉంటాడు, నా దాగు చోటు నీవెన్. సో మనము ఆయనలో ఉన్నాం. మన జీవితం ఎలా ఉంటే గాడ్ సెంటర్డ్ లైఫ్ ఉన్నారు. మనం దేవుని ఆరాధించడం అంటే దేవుని పూజించడము, మరి త్యాగము, మరి సమర్పణ గల జీవితం కలిగి ఉంటాం. దేవుని అందు భయభక్తులు, ఆయన గౌరవం కలిగి ఉంటాం. ఇంకో విషయం అయితే దేవుని కేంద్రీకృతమైన జీవితాన్ని కలిగి ఉంటాం. ఇంకో విషయం, మనము ఆయన రాజు అయిన దేవుడని ఆయనకి నమస్కారం చేయడం. మన రాజు మన ప్రభు అని మనం ఒప్పుకోవడం. ఎప్పుడైతే మనం రాజు మన ప్రభు అని ఒప్పుకుంటామో అక్కడ ఏమవుతుంది అంటే ఇంకా మన చిత్తం అంటూ ఏముండదు, ఆయన చిత్తమే. మన చిత్తం, మన ఇష్టం అంటూ ఏముండదు. ఇట్ ఈస్ హిస్ విల్. రాజు అని మనం ఒప్పుకున్నప్పుడు, మన ప్రభు అని ఒప్పుకున్నప్పుడు, ఆయన ప్రభుత్వాన్ని కిందకి వచ్చినప్పుడు ఇంకా మొత్తము ఆయన అయిపోతారు. సో ఆరాధించడం అంటే జస్ట్ చాలా మనకు మిస్కన్సెప్షన్ ఉంది, అంటే ఒక రాంగ్ ఐడియా ఉంది. ఏంటంటే పాటలు పాడడం, లేకపోతే చప్పట్లు కొట్టడం, లేకపోతే నాట్యం చేయడం, ఇంతవరకే మనం లిమిట్ చేస్తాం. కానీ ఆరాధన అనేది అది కాదు. సో మనము హెబ్రీ భాషలో మరి గ్రీకు భాషలో ఆరాధన అంటే ఏంటో మనం చూద్దాం. ఆరాధన అన్న పదానికి అర్థం ఏంటంటే షఖ. దీని అర్థం ఏంటంటే నమస్కరించడం, విధేయతతో పరమదేవుని ముందు సాష్టాంగ నమస్కారం చేయడం. సో మనము పరమదేవుని ముందు సాష్టాంగ నమస్కారం చేయడం అంటే షఖ. హెబ్రూ భాషలో దీని ఆరాధనకి అర్థం ఏంటంటే మనం ఆయన ముందు విధేయతతో మనం దేవుని ఎదుట సాష్టాంగ నమస్కారం చేయడం. అదే గ్రీకు భాషలో ప్రోస్కోనియో అంటే దాని అర్థం కూడా ఆయన గౌరవించడం, లేకపోతే ప్రార్థన చేయడానికి, విధేయత చూపడానికి, మోకరించడం అండ్ సాష్టాంగపడడం. సో ఆల్మోస్ట్ రెండు పదాలకు కూడా ఒకటే అర్థం ఉందన్నమాట.
ఆల్మోస్ట్ 2 పదాలకి. సో మనం సాష్టాంగ పడడం, నమస్కారం చేయడం, ప్రార్థించడం, వీటికి మన మన విన్నపాలను ఆయనకు తెలియజేసుకోవడం. సో అయితే ఆరాధన అనేది జస్ట్ మన ఇందాక చెప్పినట్టు ఉట్టి పాటలు పాడడం కాదు. స్తుతి అంటే ఫాస్ట్ సాంగ్స్ పాడడం, ఆరాధన అంటే స్లో సాంగ్స్ పాడడం, స్తుతి అంటే మనము చప్పట్లు కొట్టడం, ఎగరడం, దూకడం, ఆరాధన అనగానే మనం మోకరించడం కాదు. అది ఒక భాగం. ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది సాంగ్స్ తో మరి పాటలు పాడడం అనేది అదొక భాగం, కానీ అదే మొత్తం ఆరాధన కాదు. ఆరాధన అంటే మరి దానికి డిఫరెంట్ భాగాలు ఉన్నాయి. మనం ఈ డయాగ్రామ్ చూస్తే కనుక దాంట్లో ఉంది ఏంటి ఆరాధించడం అంటే. ఆరాధన ఒకవేళ మనం ఈ యొక్క డయాగ్రామ్ చూస్తే ఇవన్నీ ఆరాధనలో భాగాలు అన్నమాట. అదేంటి స్తుతి ఆరాధన, రీడింగ్ ద వర్డ్ వాక్య పఠనము, ప్రీచింగ్ ద వర్డ్ వాక్యాన్ని బోధించడము, కమ్యూనియన్ రొట్టె విరుచుట, సర్వింగ్ అదర్స్ ఇతరులకు ఇతరులను సేవించడం, అది ప్రేయింగ్ ప్రార్థన. ఇవన్నీ కూడా ఆరాధనలో ఒక భాగం, పార్ట్స్ ఆఫ్ వర్షిప్ అన్నమాట. ఆరాధనలో భాగాలు. మనం దీంట్లో ఒక్కటి చేసి నేను మొత్తం దేవుని ఆరాధిస్తున్నాను అని అనుకుంటే మనము అది కరెక్ట్ కాదన్నమాట. సో ఆరాధనలో ఇవన్నీ పార్ట్స్ అన్నమాట. సో మనం ఎప్పుడు కూడా ఇది మర్చిపోకూడదు. సో ఆరాధనలో మరి ఏమేమి ఉన్నాయి, ఆరాధన స్తుతి ఆరాధన గురించి మనం చూద్దాం. స్తుతి ఆరాధన అంటే ఏముంటాయంటే పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం, మళ్ళీ క్లాపింగ్, డాన్సింగ్, ఎగ్జాల్టేషన్ దేవుణ్ణి మరి ఘనపరచడం, మళ్ళీ ఆయన చేసిన గొప్ప కార్యాలను మనము మరి ఆయన పనులను మరి వాగ్దానాలు మనము ప్రకటించడం, ఇవన్నీ కూడా స్తుతి ఆరాధనలో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కూడా స్తుతి ఆరాధనలో భాగంగా ఉంటాయి. మనం చాలాసార్లు మర్చిపోతుంటాం. ఆరాధన అంటే జస్ట్ చేస్తాం, 1-2 చేసి మనం దేవుని ఆరాధిస్తున్నాం కదా అనుకుంటాం, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ఒకవేళ అదే వర్షిప్ అయితే దెన్ వీఆర్ లూజింగ్ యాక్చువల్లీ ద బిగ్ పిక్చర్ అన్నమాట. సో మనము స్తుతి పాడడం గురించి మనం వింటే మనకు కీర్తనలు 150 గుర్తొస్తుంది. 150 కీర్తన 150 వర్స్ 6 6వ వచనం చూద్దాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. చాలు. ఇది మనకు రిక్వెస్ట్ గా అనిపిస్తుందా, కమాండ్ గా అనిపిస్తుందా? ఇది రిక్వెస్ట్ కాదు, దిస్ ద కమాండ్. అంటే ఇది ఆజ్ఞ. సకల ప్రాణులు ఏం చేయాలంటే యెహోవాని స్తుతించుదురుగాక, ప్రైజ్ చేయాలంట. ప్రైజ్ ఎప్పుడు కూడా లౌడ్ గా ఉంటుంది. ప్రైజ్ ఎప్పుడు కూడా బిగ్గర గా చెప్పేదన్నమాట. ప్రైజ్ ఎప్పుడు కూడా ఆయన గొప్ప కార్యాలను వివరించేది, ప్రకటించేది. మన దేవుడు చేసిన గొప్ప కార్యాలను వివరించేది. మనం చూస్తే మరి మిరియం కూడా వాళ్ళు ఎర్ర సముద్రం దాటాక ఆమె మరి తంబురుతో నాట్యం చేస్తూ వాళ్ళందరూ కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు. అలాగే మళ్ళీ దేవుని యొక్క మందసాన్ని తిరిగి మరలా తీసుకొస్తున్నప్పుడు మనం ఏం చూస్తామంటే దావీదు ఇంకా ఇజ్రాయెల్ అందరూ కూడా మరి నాట్యంతో గొప్ప శబ్దంతో గొప్ప దీంతోనే తీసుకొస్తుంటారు, దేవుని స్తుతిస్తుంటారు. సో ప్రైజ్ అనేది దేవుడు ఇచ్చిన కమాండ్ అన్నమాట. ప్రైజ్ అనేది దేవుడు ఇచ్చిన కమాండ్. ఎవ్రీథింగ్ దట్ హాస్ బ్రెత్ ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్. ఎవ్రీథింగ్ దట్ హాస్ బ్రెత్ అంటే జీవిస్తున్న సకల ప్రాణులు ఏం చేయాలంట? యెహోవాని స్తుతించాలి. దిస్ ఇస్ నాట్ అన్ ఆప్షన్. మనం అందరము ఆయనను తెలుసుకుంటే ఫస్ట్ ఏంటంటే మనం యెహోవాను స్తుతిస్తాం. నెక్స్ట్ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్. దేవుడి చిత్తం అంటే ఎస్, ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ దేవుడికి ఇష్టం. సో అది ఎక్కడ ఉందంటే సేమ్ మనం చూస్తే కీర్తన 150 3-4 వచనం చూద్దాం. 3వ వచనం. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి,
గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ తో మనం దేవుని స్తుతించాలని ఇక్కడ ఉంది. మీకు ఇష్టం అంటే స్తుతించండి, ఇవన్నిటితో మీరు దేవుని స్తుతించండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించండి. సో సింగింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్, దేవుని స్తుతించడము అనేది పాటల ద్వారా, మరి వాయిద్యాలు వాయించడం ద్వారా, మరి డాన్సింగ్, నాట్యం ద్వారా మనం చూస్తాము. 2 సమయాలు 6వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. శక్తి కొలది, తన శక్తంతలతో దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతుంటాడు. మనము ఇంకా దాని డీటెయిల్స్ లో వెళ్ళడానికి లేదు, కానీ తన వైఫ్ ఆయనను చూసి, ఆయన మరి ఇలా ఇండీసెంట్ గా డాన్స్ చేస్తున్నాడు ఏంటి అని చూసినప్పుడు దేవుడికి మరి అది నచ్చలేదు, కాబట్టి ఆమె గర్భము మోయబడిందని రాయబడింది. సో ఒకవేళ దేవుడికి నాట్యం ఒకవేళ చేయడం నచ్చకపోతే మరి దేవుడు మరి దాన్ని ఆమె తనను చూసి మరి తన మనసులో అసహించుకున్నప్పుడు తన గర్భం ఎందుకు మోయబడుతుంది, అంత పెద్ద ఇది తన పైన ఎందుకు వస్తుంది. సో నాట్యం చేయడం దేవుని సన్నిధిలో మన శక్తితో నాట్యం చేయడం ఏమి తప్పదు. అది కూడా మనం ప్రైజ్ అండ్ వర్షిప్ లో మనం స్తుతి ఆరాధన యొక్క భాగం. తర్వాత చప్పట్లు కొట్టడం. సో కొంతమంది దీనికి అగేన్స్ట్ ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం సెలవుస్తుంది చప్పట్లు కొట్టడం ఆయన చిత్తమని. మనం చూస్తే కీర్తనలు, ఇవి కొన్ని వచనాన్ని నేను చెప్తున్నాను, మీరు ధ్యానిస్తే మీకు చాలా వాక్యాలు దొరుకుతాయి. అన్ని వాక్యాలు ధ్యానించడం మనకు సమయం సరిపోదు, కాబట్టి నేను మీకు కొన్ని వాక్యాలు మాత్రమే చెప్తున్నాను. సో కీర్తనలు 47 మొదటి వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఇక్కడ సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, ఇవన్నీ కూడా మనం చూస్తే when it's coming to praise and worship, దేవుని ఆరాధించడం చూస్తే ఇవన్నీ కమాండ్స్ లాగా ఉన్నాయి. ఇవేమి మనకి రిక్వెస్ట్ లాగా లేవు, ఇవి ఆజ్ఞ లాగా ఉన్నాయి. మీరేంటి సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఆప్షన్ ఉందా ఎవరికైనా? ఆప్షన్ లేదు. మనం బైబిల్ ని మన ఇష్టం ఉన్న వాక్యాలు మనం తీసుకొని ఇష్టమే మనం పక్కన పెట్టలేము కదా, కానీ ఇక్కడ క్లియర్ గా చెప్పబడింది ఏంటంటే సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడం. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనము నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాల్టేషన్ కూడా ఉంది. ఎగ్జాల్టేషన్, దేవుని ఘనపరచడం. మనం చూస్తే దేవుని ఘనపరచడం అనేది చాలా ఇంపార్టెంట్ అంశం అన్నమాట. సో మనం దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయలేం. దేవుని ఘనపరచడం అనేది ఇంపార్టెంట్. మనం కీర్తనలు 96:3 చూద్దాం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. సో అన్య జనులలో మనం ఏం చేయాలంట? ఆయన మహిమను ప్రచురించుడి. అయితే మనము ఆయన మహిమను ప్రచురించాలి, మనం ఆయనను ఎగ్జాల్ట్ చేయాలండి, ఆయన నామాన్ని ఎత్తి పట్టాలి. సో అది మన ద్వారానే దేవుడి యొక్క గొప్ప కార్యాలు తెలుస్తాయి. ఎప్పుడైతే మరి ఇజ్రాయేల్ ఎప్పుడైతే మరి దేవుని నామాన్ని హెచ్చించారో, దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తాం, వాళ్ళు ఎవరు కూడా ఒకవేళ మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించేవాడు, నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళమైతే మనము ఒక్కటి చేయలేము, ఏంటంటే ఊరుకొని ఉండలేము. దేవుడికి గొప్పతనం తెలిసినప్పుడు ఊరికే ఉండలేము. సపోజ్ మనకి ఏదైనా మార్కెట్ లో ఒక మంచి వస్తువు దొరికింది అనుకోండి, చాలా అంటే మనం ఏం చేస్తాము, మనం ఇప్పుడైతే కొత్తగా మనం అన్ని వాట్సాప్ గ్రూప్స్ లో ఉంటాం కదా, ప్రతి గ్రూప్ లో పెడతాం, ప్రతి వాళ్ళకి మనం ఇంటిమేషన్ ఇస్తాం, ఇలా ఈ ప్రాంతంలో ఇది ఉంది అని. సో ఎన్నో మనము అట్లాంటి విషయాలు చెప్పుకుంటాం, కానీ మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పుకోవడానికి మాత్రం కొన్నిసార్లు మనము వెళ్తాం. సో దేవుడు కమాండ్ అది, మనం దేవుని నామాన్ని హెచ్చించాలి, దేవుని ఘనపరచాలి, చేసిన గొప్ప కార్యాలు మనము డిక్లేర్ చేయాలని అది దేవుని యొక్క కమాండ్. సో అది మనం నెగ్లెక్ట్ చేయలేము. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ మనం చూస్తే కనుక ఆయన శక్తివంతమైన పనులను మరియు వాగ్దానాలను మనము ప్రకటించాలి. మనం
డిక్లేర్ చేయాలి. అది ఇంపార్టెంట్, ప్రకటించడం అనేది. సో మనం ఎప్పుడైతే మనం స్తుతి ఆరాధన చేస్తుంటామో మనం ఆయన ప్రామిసెస్ ని ఎత్తిపడుతుంటాం. దేవాని మనం పాటలు పాడుతుంటాం. మనం పాటలు పాడుతున్నప్పుడు ఇవన్నీ మనం చెప్తాం అనమాట. దేవా మరి నువ్వు ఈ కార్యం చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తావు, మనము ఆయన వాగ్దానాన్ని మనము ఒప్పుకుంటూ ఉంటాం. ఆయన ఏం కార్యం చేస్తారు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తారు, అయితే మనం పాడతాం. ఎన్నో సాంగ్స్ ఉంటుంది, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తారు, మరి మీరు మరి నీ ప్రజలు నేలపై నడిపించావు ప్రభు. మనం ఇవన్నీ గొప్ప ఆయన వాగ్దానాన్ని మనము ప్రకటిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనలో విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యం ఉంది కదా, తీయకలే కానీ నాకు పెట్టుకుని రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది ఏంటంటే, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని గురించిన మాటలు వినడం వల్ల ఉంటుంది. సో దేవుని గురించి వినడం వల్ల మనకి ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుంది. సో ఈ ప్రకటించడం వల్ల దేవుడు ఏమైనాడో ఆయనకు తెలుసు, కానీ మనకు మరి వినే ప్రజలకు ఏమవుతుందంటే విశ్వాసం వస్తుంది. సో ప్రకటించడం, మన స్తుతి ఆరాధన చేయడంలో ప్రైజ్ అండ్ వర్షిప్, నేను ప్రైజ్ అండ్ వర్షిప్ ఒక భాగం అంటున్నా. ఇప్పుడు ఒకవేళ మనం అది హోల్ పై లాగా ఒక సర్కిల్ లాగా మనం తీసుకుంటే, మనం ఇందాక చూసాము సర్కిల్లో ప్రైజ్ అండ్ వర్షిప్ ఒక భాగం. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. నేనేమంటున్నా, ఆరాధన అంటే మరి ఇవన్నీ ఇంక్లూడెడ్ కాబట్టి ఆరాధించద్దు అనట్లే. ఆరాధన మనప్పుడు మన శరీరంలో హార్ట్ లాంటిది అనమాట. సో స్తుతి ఆరాధన, పాటలు పాడడం, మరి వాయిద్యాలు వాయించడం, మరి నాట్యంతో, మరి చప్పట్లతో, మరి ఆయన నామని ఘనపరచడంతో, మరి ఆయన గొప్ప డీడ్స్ ప్రకటించడంతో మనం ఈ స్తుతి ఆరాధన అనేది మనం చేస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దీన్ని నెగ్లెక్ట్ చేయమనట్లేదు. కానీ ఇది ఒక్కటే ఆరాధన, ఇదొక్కటే మనం అనుకోకూడదు, ఇదొక్కటే స్తుతి ఆరాధన అనుకోకూడదు. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్, దిస్ ఇస్ లైక్ హార్ట్ ఇన్ ద బాడీ అనమాట. సో ఆరాధన అనే అంశంలో ఇది గుండె లాంటిది, ఒక హృదయం లాంటిది. సో అది మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మెయిన్ పార్ట్. అయిన తర్వాత మనం చూస్తాము అదొకటే కాదు, వాక్య పఠనం కూడా ఆరాధించడమే. ఒకవేళ మనం ఆరాధించడాన్ని, మనం దేవుని ప్రేమించడం, దేవుని పూజించడం కింద మనం తీసుకుంటే, మరి ఆయన గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం కదా, ఆయన ఏమంటున్నారు, ఆయన హృదయం ఏంటి, ఆయన యాక్చువల్ ఉద్దేశాలు ఏంటి. సో అది మన నేచర్ లోనే ఉంది కదా. మనం ఎవరైనా మనం ఇష్టపడ్డాం అనుకోండి, మనుషుల్లోనే వాళ్ళకి ఏమి ఇష్టము, వాళ్ళకి ఏ కలర్ ఇష్టము, వాళ్ళు ఏం చేసి తింటారు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ గా మనం తెలుసుకుంటాం. అదే మనము దేవుని గురించి తెలుసుకోవడానికి యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నారు, ఆయనకు ఆహారం ఏంటంట, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం అన్నాడు. సో మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని తిని దేవుని వాక్యం గురించి తెలుసుకోవాలి. మనం చూస్తే యేసుప్రభు ఆయన 12వ ఏట మరి మందిరానికి వెళ్ళి వచ్చాక ఆయన దేవునికి, తండ్రి అయిన దేవునికి తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఆ మిగతా సంవత్సరాలు ఏం చేస్తుంటాడు అంటే, ఇది నా అండర్స్టాండింగ్. నేను అనుకుంటా ఆయన మరి దేవుని వాక్యం, తండ్రి మరి నా నుంచి నిజంగా ఏం కోరుతున్నాడు అన్న విషయం ధ్యానిస్తున్నాడు. ఆయన విధేయుడై ఉన్నాడంట. సో విధేయత అనేది ఆయన ఎక్కడి నుంచి నేర్చుకోండి, దేవుని వాక్యం. దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు ఇది కూడా దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ వర్షిప్. ఇది కూడా ఆరాధనలో ఒక భాగం. ఎందుకంటే మనం దేవుడి చిత్తం ఏమైందో మనము తెలుసుకుంటాం. దేవుడు మనతో ఏం అడుగుతున్నాడు, మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేది తెలుసుకుంటాం. ఒకవేళ మనం దేవునికి, మన తండ్రి అయిన దేవుని ఆరాధించాలంటే మనకు ఒక మాన్యువల్ లాంటిది మన దేవుని యొక్క వాక్యం అన్నమాట. 2 తిమోతి 3:16-17 చూద్దాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో ఇది మనని యొక్క మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక దేవుని మనిషిగా, దేవునికి సంబంధించిన వాళ్ళగా మనం సిద్ధపరచడానికి దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది. ఇది ఎవరి చేత ప్రేరేపింపబడి రాయబడింది అంటే దేవుని ఆత్మ చేత. సో దేవుడి ఆత్మ ద్వారా మన తండ్రి అయిన దేవుడు మనం ఎలా యేసుక్రీస్తు స్వరూపంలో మారాలి అన్న దానికి మనం సిద్ధపరిచేది అంటే దేవుని వాక్యం. కాబట్టి దాన్ని మనం ధ్యానించడము, దాన్ని మరి పఠనం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం నెగ్లెక్ట్ చేయడం. ఇది ఆరాధన అంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ వర్షిప్. దేవుని ఆరాధించడంలో ఇది ఒక భాగం. మనం ఇంకొక విషయం చూస్తే ప్రార్థన. అలానే మనము వీటిలో దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయడం. ఒక సర్కిల్ కంప్లీట్ ఉండాలంటే అన్ని అంశాలు ఉండాలి. ఒక సర్కిల్ లో మనం ఒక పార్ట్ తీసేస్తే మిగతా అంతా కూడా ఏంటది, మిగతా అంతా కూడా ఎంటీ. అక్కడ అది పూర్తి సర్కిల్ ఎప్పుడు కాలేదు. సర్కిల్ లో ఇవన్నీ భాగాలు. మనం చూస్తే, మనం ఈ డయాగ్రామ్ చూసాం కదా, వర్షిప్ అంటే అన్ని కలిపితేనే వర్షిప్ అవుతుంది.
అన్ని కలిపితేనే ఆరాధన. సో దీంట్లో మనం ఏది కూడా మైనస్ చేయలేము. అందుకే నేను చాలా ఇంపార్టెంట్, ఇది మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. దీంట్లో ఒక్కటి చేస్తే నేను దేవుని ఆరాధిస్తున్నా అన్న ఇది కాదు. కానీ ఇవన్నీ కలిపితేనే మరి ఆరాధన అవుతుంది. సో ప్రార్థన చేయడం కూడా మన బైబిల్ ఏమిటి, ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. మనం ఒక్కొక్కటి ధ్యానిస్తే చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరు ఈ వాక్యాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి కాబట్టి మీరు దాన్ని ధ్యానించండి. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఉంటుంది. మనం ఎడతెగక ప్రార్థన చేయాలంటే, ఎడతెగక ప్రార్థన చేయాలంటే యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్. ఎడతెగ నేను దేవుని తెలుసుకున్న కొత్తలో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయడం ఎట్లా చేస్తాను, కానీ యాటిట్యూడ్ ఆఫ్ వర్షిప్, యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ మనం ఎప్పుడు ఆ ప్రార్థించే దాంట్లో. మీరు ఎంతమంది ప్రార్థన అంటే మనందరికీ మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు. ప్రార్థన అంటే మనం ఇట్లా ఈ పోస్చర్ చేయాలి, ఈ పొజిషన్ చేయాలి, లేకపోతే ఇట్లా ఉండే చేయాలని. అలా చేయడం మంచిదే, కానీ అలా చేయలేకపోయినా కానీ మనము ఆరాధన మన ప్రార్థన చేసేటప్పుడు మరి మనము ఏమంటారు, మనం యాటిట్యూడ్ ఆఫ్ ప్రేయర్ మనలో కలిగి ఉండాలి. మన హృదయంలో అది ఉండాలి. ఒకవేళ అది లేకపోతే మనము మనం ఎడతెగక ప్రార్థన చేయలేము. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఎప్పుడు ఒక పొజిషన్ లో కూర్చొని ప్రార్థన చేయడమే కాదు, మనం ఎప్పుడు కూడా ఆ ప్రార్థన యాటిట్యూడ్ లో ఉండాలి. సో అది కూడా ఇంపార్టెంట్. అది నెగ్లెక్ట్ చేయడం. మనం సంభాషించడం, దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే ఏంటో కదా, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఎంతమందికి మీకు అలవాటు ఉందో తెలియదు, కానీ మామూలు టైమ్స్ లో కూడా దేవా ఇట్లా ఉంటే ఇది దేవా అది దేవా అని మాట్లాడుకోవడం నాకు అలవాటు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అట్లా దేవుని చెప్పుకుంటూ ఉంటే కొన్నిసార్లు మనం ఏదో గొప్ప పెద్ద పెద్ద ప్రార్థన చేయక్కర్లే, కానీ కొన్నిసార్లు మనం ఆశించినవి దేవుడు అనుకోకుండా మనకి సమకూరుస్తాడు. ఇది ఎన్నోసార్లు జరిగింది నాకు. నేను నిలబడి దేవా ఏసు నామంలో నువ్వు ఇది చేయని నేను అలా అని ప్రార్థన చేయలేదు. అయ్యో దేవా ఇది ఉంటే బాగుంటది కదా, ఇప్పుడు ఇలా అవుతే బాగుంటది కదా దేవా అని అనుకున్న సమయాల్లో కూడా ఆ విషయాలు దేవుడు సమకూర్చడం జరిగింది. సో ప్రార్థన అనేది, ఎడతెగక ప్రార్థించడం అనేది మనము దేవుడితో సంభాషించడానికి తీసుకోవచ్చు. మనకు వీలున్నప్పుడు మనము ప్రార్థన కూడా అది చాలా పెద్ద టాపిక్. మనం దాని గురించి దేవుడి చిత్తం అయితే మనం ధ్యానించుకుందాం. సో ఆ ప్రార్థన ఎన్నో విధాలుగా చేయొచ్చు. సో ఆ ప్రార్థన దీని గురించి మనము దేవుని నడిపే ప్రకారం ధ్యానిద్దాం. ఇంకొక విషయం ఏంటి, దేవుని వాక్యాన్ని మరి బోధించామన్నమాట. దేవుని వాక్యం బోధించడం, ఈ దేవుని వాక్యాన్ని బోధించడం అంటే 2 తిమోతి 4:2 ఏముందని, మనం ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ మనము దేవుని వాక్యాన్ని బోధించాలి. ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ అంటే ఈ సమయంలోనే దేవుని వాక్యాన్ని బోధించాలి, ఈ సమయంలోనే కాదు. మనం ప్రతి సమయానికి రెడీ అయి సిద్ధపడి ఉండాలన్నమాట. సో వాక్యం బోధించాలి. సో మనం ఎవరైనా ప్రేమిస్తే ఆరాధన మన హృదయంలో ప్రేమ నిండి ఉంటే వస్తుంది. మనం ఎందుకంటే ఎవరిని మనం ప్రేమించలేని వారిని మనం పూజించలేము, గౌరవించలేము, మనం విషయం. సో మెయిన్ ఆరాధనకి మెయిన్ ఇదేంటంటే ఆయన ప్రేమించడం అనమాట. సో మనం ప్రేమిస్తే ఏం చేస్తాం, ఆటోమేటిక్ గా ఆయన వారి గురించి ప్రకటిస్తాం. సో ఇన్ సీజన్ అవుట్ ఆఫ్ సీజన్ మనం నిజంగా ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ నిద్రలోంచి లేపి ఒక వ్యక్తి గురించి ఒక విషయం అడిగారనుకోండి, వాళ్ళు ఏ టైంలోనా చెప్పగలరు. వాళ్ళ గురించి ఆలోచించారు, 2 మాట ఆలోచించారు. సో అది మళ్ళీ కమ్యూనియన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దేవుడితో ఐక్యపరచబడడం, రొట్టె విరుచుట అనేది దేవుడితో మనం ఐక్యపరచబడడం. సో మీకు సాధ్యమైన, మీకు వీలున్నన్ని సార్లు మరి కమ్యూనియన్ లో పాల్గొనాలని దేవుడు ఇచ్చిన. మనము దీని వాక్యాన్ని ఇక్కడ మనం చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 51-57 వచనాల వరకు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. చాలు, మనం ఇక్కడ ఏంటంటే జీవాహారం నేనే అంటున్నాను. ఆయన శరీరాన్ని తిని మనం ఆయన రక్తాన్ని తాగితే నిత్యము జీవిస్తామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సో కాబట్టి రొట్టె విరుచుట అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట వర్షిప్ లో. సో అది మనము నెగ్లెక్ట్ చేయకూడదు. సో కమ్యూనియన్ అనేది కూడా ఇస్ పార్ట్ ఆఫ్ వర్షిప్. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే మనము
దేవుని గొప్ప ఆజ్ఞగా మనం చూసినప్పుడు ఏం చూస్తాము? మనం కమాండ్మెంట్స్ చూసినప్పుడు లవ్ ద లార్డ్ విత్ ఆల్ దై హార్ట్, విత్ ఆల్ దై సోల్, విత్ ఆల్ దై స్ట్రెంగ్త్ అండ్ లవ్ దై నేబర్ యాస్ thyself అంటాడు. ఈ దేవుడైన ప్రభువుని మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిది. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. సో ఇక్కడ మనం చూస్తున్నాం రెండో ఆజ్ఞ ఏంటి? మొదటి ఆజ్ఞ మనకు తెలుసు, మనకున్న అంతటితో మనం దేవుని ప్రేమించాలి. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలని. మనం గలతీ 6:2 చూసామనుకోండి. ఒకని భారములను ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. సో ఒకరి భారమును ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. సో ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే నాకు ఈ వాక్యం చాలా గుర్తొస్తుంది. ఒకరి భారము ఒకరు భరించి మనం ఏం చేస్తున్నామంటే అలా చేయడం వల్ల, సహాయం చేయడం వల్ల మనము క్రీస్తు నియమాన్ని మనం పూర్తి చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా వర్షిప్ లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట, ఇంపార్టెంట్. అయితే మనం నెక్స్ట్ దానికి మనం వెళ్తే పాత నిబంధన ఆరాధనకి మరి క్రొత్త నిబంధన ఆరాధన స్టైల్ కి డిఫరెన్స్ ఏంటి? మనం మీ అందరికీ ఆన్సర్ అందరికీ తెలిసే ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే మనందరికీ తెలుసు, పాత నిబంధనలో ఏంటి, ఒక పర్టికులర్ హోలీ ప్లేస్ ఉండేది, ఒక పరిశుద్ధమైన స్థలం ఉండేది, మరి ఏమంటారు ఆల్టర్ ఉండేది, మరి పిల్లర్స్ ఉండేవి, అక్కడ వెళ్ళే దేవుని ఆరాధించేవారు. మరి లేకపోతే వాళ్ళకి ఆరాధించడానికి సహాయపడడానికి లీడర్స్ ఉండేవాళ్ళు, యాజకులు కానీ ప్రవక్తలు కానీ వాళ్ళు ఉండేవాళ్ళు. లేకపోతే ఒక బలి అర్పించడం ద్వారా, కొన్ని ఆచారాలు పాటించడం ద్వారా వారు దేవుని ఆరాధించేవారు. మళ్ళీ కొన్ని ఫెస్టివల్స్ లేకపోతే కొన్ని పండుగలను ఆచరించేవాళ్ళు, సబ్బాతుని వాళ్ళు చాలా నిష్టగా పాటించేవారు. పాత నిబంధన కాలంలో ఇదంతా ఆరాధన చేసే స్టైల్ అన్నమాట. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆరాధన స్టైల్ మారిపోయింది. ఎందుకంటే మనం ఏంటంటే దేవుని యొక్క మందిరముగా మనం మారిపోయాం. ఎందుకంటే మనలో ఎవరున్నారు? దేవుడు జీవిస్తున్నారు. మన హృదయంలో ఆయన వచ్చి మనలో నివాసం చేస్తున్నారు. సో సడన్ గా మనం మందిరముగా మారిపోయినప్పుడు దేవుడు ఆత్మే ఉన్నాడు, ఆయన ఆరాధించడం మనం ఎట్లా ఆరాధించాలి? ఆత్మతో, సత్యంతో. మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుంచి ధ్యానం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ సంభాషణ ఎవరి మధ్యలో జరుగుతుందంటే సమరయ స్త్రీ మళ్ళీ యేసు ప్రభు మధ్యలో జరుగుతుంది. సో ఇక్కడ ఆయన అక్కడ ఆమెని నాకు దాహంగా ఉంది నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఈ యొక్క సంభాషణ జరుగుతుంది. సో అందరికీ తెలిసిన సిచ్యువేషన్ ఇది. సో కానీ మనము దీని గురించి ధ్యానిద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఒక కాలం వచ్చుచున్నది అంటాడు. చదువు. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఇక్కడ అంటే యెరూషలేములో కానీ పర్వతం మీద మీరు ఆరాధించరు కానీ నా మాట నమ్మమ్మా అంటున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? మీరు మీకు తెలియనని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు తన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే ఒక కాలము వస్తుంది అని అన్నారు. యథార్థంగా ఆరాధించేవాడు తనని ఎట్లా అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. ఇప్పుడు ఆ రిచువల్స్ లేకపోతే ఒక స్థలానికి వెళ్ళి ఆరాధించడం, ఒక ఫలానా పద్ధతులను పాటించడం ద్వారా దేవుని ఆరాధించడం అనేది సడన్ గా మారిపోయింది. యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి ఆయన కొత్తది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏంటంటే మనం దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధిస్తారంట? యథార్థంగా ఆరాధించాలంట. మనం పైన కూడా ఆరాధించవచ్చు, అలా యథార్థంగా ఇక్కడ స్పెసిఫై చేస్తున్నారు యేసు ప్రభు. ఎట్లా ఆరాధిస్తారంట? ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తనని ఆరాధించు కాలం వచ్చుచున్నది. ఇంగ్లీష్ లో అయితే బట్ అవర్ హ్యాడ్ కమ్ అండ్ నౌ ఇస్
when the true worshippers shall worship God, shall worship the Father in spirit and in truth. For the Father seeks such to worship him. సో తండ్రి అయిన దేవుడు అట్లాంటి వారి కోసము వెతుకుతున్నారు, ఎవరైతే మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు. సో ఇప్పుడు వర్షిప్ ఒక ప్లేస్ కి లిమిటెడ్ లేదు. మీరు యెరూషలేములోనూ లేకపోతే పర్వతం మీద వెళ్ళి ఆరాధించాలనుకున్నాం, కానీ నా మాట నమ్మమ్మా, ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది. ఆ కాలం ఏంటంటే దేవుని ఆరాధించే వాళ్ళ ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధిస్తారు. సో ఎందుకు చూద్దాం 24వ వచనం. దేవుని ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. మళ్ళీ చూడండి, ఇక్కడ ఆరాధన వచ్చే వరకు ఒక కమాండ్ లాగా ఉంటుంది, రిక్వెస్ట్ కాదు. దేవుని ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. ఆత్మతోనూ సత్యముతో. మనము కీర్తనలు 51లో దావీదు అంటారు, అంతరంగంలో సత్యం కోరిన. అంతరంగంలో చూస్తున్నాడు ఆయన, అంతరంగంలో సత్యం. ఒకవేళ మనం యేసు ప్రభు మరి సత్యం, సో మనలో ఏం కోరుతున్నాడు దేవుడు? అంతరంగంలో సత్యం కోరుతున్నాడు. అయితే దేవుని ఆరాధించే వాళ్ళకి ఒక కొత్త యేసు ప్రభు ఒక న్యూ కమాండ్మెంట్ ఇస్తాడు. న్యూ కమాండ్మెంట్, ఆ న్యూ కమాండ్మెంట్స్ లో ఆయన పద్ధతులన్నీ మారుస్తా ఉన్నాడు. మనం చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు. ఫరిసయ్యులు సదుకేయులు అందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు, ఈయన ఎవరు అసలు అధికారంతో బోధిస్తున్నారు, ఎవరు అసలు కొత్త కొత్త విషయాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఎవరు అసలు అని వాళ్ళు చాలా ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, ఆమె ఇక్కడ అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఒక స్థలానికి వెళ్ళి ఆరాధించే అవసరం లేదు. కానీ దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆయన ఆరాధించారు. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించారు. ఇది ఆలోచించడం నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు విన్న స్టోరీ అన్నమాట. ఏంటంటే ఒక తండ్రి ఉన్నాడు. తండ్రికి ఏంటంటే ఎప్పుడు కూడా మరి ఎన్ఫోర్స్ చేయడం, అంటే ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చెప్పాలి, అలా నా పిల్లలు, నా కుమారుడు నేను చెప్పేది ఖచ్చితంగా చేయాలండి. చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు, చాలా ఇదిగా టఫ్ గా ఉండేవాడు. అయితే తన కుమారుడు తన తండ్రికి నో అని చెప్పే అవకాశం అసలు ఇచ్చేవాడు కదా. సో ఒకరోజు కుమారుడికి ఆయన చెప్తాడు, నువ్వు వెళ్ళి అక్కడ నుంచి గ్లాస్ లో నీళ్ళు తీసుకురా. కుమారుడు కూర్చొని ఏదో తనకి ఇష్టమైన పని ఒక గేమ్స్ ఆడుకుంటుంటాడు. సో తండ్రి ఫోర్స్ చేస్తాడు, లేదు నువ్వు వెళ్ళి ఇప్పుడు వెళ్ళి నువ్వు అక్కడి నుంచి గ్లాస్ వాటర్ తీసుకురావాల్సింది అంతే. అంటే కుమారుడు లేచి వెళ్ళి తీసుకొచ్చిస్తాడు. ఇచ్చిన తర్వాత ఒక మాట అంటాడు, నాన్న నువ్వు నాకు చెప్పావు, లేచెళ్ళి వాటర్ తీసుకురమ్మని నన్ను బలవంతం చేశావు, నువ్వు చెప్పింది నేను వినాలని నువ్వు ఒక రూల్ ఆశిస్తావు, కానీ ఒక విషయం తెలుసుకో, నేను బాహ్యంగా మాత్రం లేచి వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను, కానీ నా హృదయంలో మాత్రం నేను ఇంకా కూర్చొనే ఉన్నాను. వాట్ ఈస్ ద పాయింట్? ఒకవేళ ఆయన ఉట్టి బయట వరకు మాత్రమే ఆయన రూల్స్ అనే కమాండ్స్ పనిచేస్తాయి, కానీ ఆయన హృదయంలో ఏమైంది? తను అలా చేయడం వల్ల ఇంకా మొండితనం పెరిగింది. సో ఒకవేళ మనము ఈ యొక్క తండ్రి ఆజ్ఞాపించి ఆ తండ్రి ఒకవేళ మనం లాగా తీసుకుంటే, లా ఏం చేయగలదంటే ఒక రిలీజియస్ ప్రాక్టీస్ కానీ ఎప్పుడైతే బాహ్యంగా ఉంటుందో ఆరాధన అనేది ఏం చేయగలదు? అది మన అంతరంగంలోంచి మార్పు తీసుకురాదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యేసు ప్రభు ఒక కొత్త చూపిస్తున్నాడు. ఏంటంటే వర్షిప్ అనేది లోపల నుంచి స్టార్ట్ అవ్వాలి, బయట నుంచి వచ్చేది కాదు. మనం ఒక ప్లేస్కి వెళ్ళి ఒక పలానా పర్టికులర్ థింగ్స్ చేస్తే వచ్చేది కాదు. మనం నిజంగా దేవుని ప్రేమిస్తే అంతరంగంలోంచి వస్తుంది. మనం ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. అది దేవుని నిజంగా ఆరాధించేవారు, దేవుని యథార్థంగా ఆరాధించేవారు ఏం చేస్తారంటే ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తారు. చాలా చాలా ఇన్సిస్ట్ చేస్తున్నారు, చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ప్రదేశానికి వెళ్ళి వర్షిప్ చేయాలని. మనం అందరం కలిసి మనం సమాజంగా కూడడం మానక ఉంది. నేను అది మానేయాలి, మనము అది నెగ్లెక్ట్ చేయాలని చెప్పట్లేదు. కానీ ఒకవేళ వర్షిప్ ఇఫ్ ఇట్ డజంట్ బిగిన్ ఇన్ యూ, విదిన్ యూ, అంటే లోపల నుంచి అది అంతరంగం నుంచి స్టార్ట్ కాబట్టి ఆత్మతో సత్యంతో లేకపోతే అది వర్షిప్ కాదు. ఈ చిన్న పిల్లవాడు ఎలా అయితే అంటున్నాడో, నువ్వు నన్ను మరి బాహ్యంగా నాతో పని చేపిస్తున్నావు, కానీ నా లోపల మాత్రం నేను ఇంకా కూర్చొనే ఉన్నాను, నా లోపల ఇంకా కూర్చొనే ఉన్నాను. అంటే నా లోపల నుంచి మార్పు లేదు, నన్ను ఫోర్స్ చేస్తున్నందుకు నేను బయట మాత్రం చేస్తున్నాను. సో మన ఎంతమంది వర్షిప్ ఆ విధంగా ఉంది? నిజంగా మనము ఆరాధించడం అంటే మనం ఆ విధంగా చేస్తున్నాము, ఆ యొక్క బాలులాగా చేస్తున్నాము. సో వర్షిప్ అంటే దేవా నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగును కాక,
కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును మనం ఆయన చెప్పడం. ఆయనకి మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వడం ఆరాధన అంటే. ఆయనకి మన జీవితంలో మొదటి స్థానం, ఆయన మన ప్రభువుగా రాజుగా మనం ఒప్పుకోవడం. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే మనం అక్కడికి వెళ్ళడం. ఆయన మన ఎటు నడిపిస్తే అటు నడవడం ఆరాధన అంటే. ఆయన మంచితనాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడం. ఆయన మంచితనాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడం. ఆయన ఆయన మన ఎప్పుడు మన హృదయం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో నిండి ఉండడం. ఆయన మన కోసం మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడని మనము ఎరిగి ఉండడం. ఇవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు బయట కనపడేది మనం ఇప్పుడు మామూలుగా స్తుతి ఆరాధన అనేది బయట కనపడదు. ఇవన్నీ అది దేవుడికి అంగీకారం ఉంటుంది. కానీ జస్ట్ మనం ఉట్టి పాటలు పాడి మనం వెళ్ళిపోతే అయ్యో దేవుడి సన్నిధి నేను అనుభవించలేదు అనుకుంటే మన లైఫ్ లో మనం దేవునికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మన ఏంటి మనం నిజంగా ఆయనకి మొదటి స్థానం ఇస్తున్నాము. దేవ నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగును కాక అనుకుంటున్నాము. ఆయన మంచితనాన్ని ఆయన గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన ఆయనకి ఆ యొక్క కృతజ్ఞత కలిగిన హృదయంతో మనం ఉంటున్నాం. అండ్ దేవుని కమాండ్ ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం మీ విషయంలో అంటే ప్రతి విషయం మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన నోట్లోంచి ఏమొస్తుందంటే స్తుతి. మనం కామ్గా ఉండలేము. ఈ ఆయర్ కుమార్తెని స్వస్థపరిచాక ఇది ఎవరు చెప్పదంటే ఆయనలో ఏముంటది, ఆయన నేను ఊరికే ఉండలేను, ఎవరికైనా చెప్పాలి ఎవరికైనా చెప్పాలి ఎవరికైనా చెప్పాలి, దేవుడు చేసిన గొప్ప కార్యం ఎవరికైనా చెప్పాలి. ఎందుకంటే మనము ఇవన్నీ అనుభవించాక దేవుడి నుంచి మనకి ఇది తెలిసాక మనము ఊరికి ఉండం. మన నోటి నుంచి ఏమొస్తుంది, బిగ్గరగా ఆయన స్తుతిస్తాం. సో ఆయన ఆరాధిస్తాం, ఆయన నమస్కారం చేస్తాం. ఇవన్నీ కూడా అవుట్వర్డ్ గా అప్పుడు వస్తాయన్నమాట. ఒకవేళ లేకపోతే మనం అవుట్వర్డ్ గా చేసేది ఒక ఆచారం, ఒక పద్ధతిగా ఉంటుంది. అది ఎవరిని మనని మన అంతరంగంలో మార్పు తీస్తారు. జస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఇట్ ఇస్ సింగింగ్. మనం ఎంత మంచిగా వాయిద్యాలు వాయిస్తున్నాం, ఇవన్నీ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. క్లాపింగ్ హ్యాండ్స్ ఇంపార్టెంట్, పాటలు పాడడం ఇంపార్టెంట్, ఆయన బాగా జ్ఞాపకం చేసుకోవడం ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్. కానీ ఒకవేళ మనం అది అనుభవపూర్వకంగా మనం పాడకపోతే అది ఉట్టి మాటలే అవుతుంది. అది మన జిహ్వ ఫలము అంటే సాక్రిఫైస్ ఆఫ్ అవర్ లిప్స్, ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్. ఫ్రూట్ అనేది అది ఒక సాక్రిఫైస్. ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ ఇస్ థాంక్స్ గివింగ్ అండ్ ప్రైజ్. అది మనము ఆయనకి ఇవ్వలేదు ఒకవేళ మనం నిజంగా అది ఏం చేయకపోతే. మనం చూస్తే నిర్గమకాండము ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 1వ వచనం. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. ఇక్కడ నన్ను సేవించడం అనేది కూడా పూజించడం, సేవించడం అనేది కూడా ఆరాధించడం అని యాక్చువల్లీ దే మీన్ ది సేమ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఎందుకు తన ప్రజల్ని విడిచిపెట్టాలంట, నన్ను వెళ్ళి సేవించడానికి. ఇక్కడ మనం ఆరాధించడంలో ఒక విషయం జరుగుతుంది నిజంగా. వెన్ యూ వర్షిప్ గాడ్, మన the more you know God, the deeper your worship becomes. The more you know God అని మనం తెలుసుకుంటూ ఉంటే, ఆ తెలుసుకోవడానికి మనం ఎవరైనా ఒక వ్యక్తిని తెలుసుకోవాలంటే ఏం చేస్తాం, తెలుసుకోవాలంటే వాడితో సమయం గడుపుతాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వీరు మరి ఇక్కడుండి ఆరాధించుకోమంటాడు. ఫరో అంటాడు ఇక్కడే ఉండి చేసుకోం కాదు, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము వెళ్ళి దేవుడు చెప్పిన పలానా స్థలానికి వెళ్ళి మేము అక్కడ దేవుడిని ఆరాధించాలి. Let them free them to go and worship. So the purpose of Israel being free is to worship, to serve God. ఇజ్రాయెల్ ఎందుకు ఆ యొక్క బానిసత్వం నుంచి విడిపించబడాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి. మనం ఎందుకు మన బానిసత్వం నుంచి విడిపించబడ్డామంటే దేవుణ్ణి ఆరాధించడానికి. ఎందుకంటే మనల్ని ఆయన సృష్టించిన పర్పస్ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం.
ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. సో ఇక్కడ మనం చూస్తాం సైన్ ఆఫ్ వర్షిప్. ఆ 24 పెద్దలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కిరీటాన్ని పడవేసి వాళ్ళు ఒప్పుకుంటారు, దేవా నువ్వు మమ్మల్ని సృష్టించిన పర్పస్ ఏంటి ఏంటి అన్ని చదువు. లాస్ట్, నీవు సమస్తమును సృష్టించితివి, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు నీవే మహిమ ఘనత ప్రభావం పొందే అర్హుడు. వీఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్ టు గాడ్. మనం దేవుడికి ఏమీ ఒక ఫేవర్ చేయట్లేదు అనమాట. మనం దేవుడిని ఆరాధించడము, ఓకే ఇక్కడ వచ్చాం కదా ఆరాధించడం కాదు. ఆయన మనల్ని సృష్టించాడు, మన చుట్టూ ఉన్న సమస్తమును సృష్టించాడు. కాబట్టి మనం ఆయన సృష్టించిన దాన్ని ఎక్నాలెడ్జ్ చేయడం, గుర్తించడం అనేది మన కనీస మినిమం రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆయన మనం సృష్టించిన అందుకే మహిమ ఘనత ప్రభావం పొందుటకు నీవు అర్హుడు. ఈజ్ వర్ది టు రిసీవ్ ఆల్ ది ప్రైజ్. కాబట్టి మనం ఆయన స్తుతిస్తాం. నాట్ బికాస్ నాకు ఏదైనా ఇస్తే దేవుడు నేను స్తుతిస్తాను, నాకు ఇవ్వకపోతే నేను స్తుతిస్తాను. అదే ఇజ్రాయేలు ఎప్పుడు సనగడం గొనగడం మనం చూస్తాం. మంచి చేస్తే వాళ్ళు ఏదైనా ఇచ్చేస్తే అయ్యో మమ్మల్ని ఎందుకు వాళ్ళు విడిపించారు. కానీ దేవుడు ఇక్కడ విడిపించడం గురించి ఏం చెప్పాడు, వారు వెళ్ళి నన్ను ఆరాధిస్తారు. మనము హోషేయ 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే కనుక, మా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించేవాడును నేనే అంట. మా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించేవాడు. ఎందుకు ఒక సాలిటరీ ప్లేస్ కి దేవుడు తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే వారిని స్నేహించడం. ఆ స్నేహించడంలో ఏమవుతుంది, వాళ్ళు దేవుడితో ప్రేమలో పడతారు. ఆ ప్రేమలో పడ్డప్పుడు ఆటోమేటిక్ గా ఆరాధన అనేది అది రెస్పాన్స్, అది స్పందిస్తారు. హౌ ఇస్ ద రెస్పాన్స్ అంటే ఆరాధన. సో దేవుడు అంటే మీరు నన్ను తెలుసుకోవడానికి, మరి వర్షిప్ చేయడానికి, నన్ను సర్వ్ చేయడానికి నేను మీతో సమయం గడుపుతాను. ఇది మనం తెలుసుకోకపోతే మన పర్పస్ ఇస్ లాస్ట్. వై ఆర్ యూ క్రియేటెడ్? యు ఆర్ క్రియేటెడ్ టు వర్షిప్ గాడ్. యు ఆర్ క్రియేటెడ్ టు ప్రైజ్ హిస్ నేమ్, గ్లోరిఫై హిస్ నేమ్. ఆయన గొప్ప కార్యములను ప్రచురణ చేయడం. అదే మనం చూస్తాం 1 పేతురు 2:9. 1 పేతురు 2:9. సో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సో మనం ఏంటంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం. ఏంటి ఆయన చేసిన గొప్ప కార్యములు ప్రచురం చేయడం. కింద మనం హోషేయ చూసినట్టు 13:5 ఏముంటదంటే, మనం ఆయన మనతో స్నేహించడానికి మనకు సపరేట్ గా తీసుకెళ్ళాడు. ఇక్కడ ఏంటంటే మనం సపరేట్ జనంగా పిలిచాడంట దేవుడు. ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను ప్రచురించాడు. చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం తీసుకొచ్చాడు. ఎందుకు? మనం ఆయన గుణాతిశయాన్ని ప్రచురం చేయడం. ఆయన మనం ప్రత్యేక జనముగా చేశాడు. ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. ఎందుకు? ఒక పర్పస్ తో. పర్పస్. ఆ పర్పస్ నా పర్పస్ ఏంటి? అయ్యో నేను దేవుడు ఎందుకు సృష్టించాలని ఒకవేళ మీరు అనుకుంటే, దేవుడు ఏంటున్నాడు, నన్ను ఆరాధించడానికి నేను సృష్టించాను. మన గుణాతిశయాలను ప్రచురము చేయటం సచ్ వండర్ఫుల్. కానీ ఇవాళ రేపు ప్రైజ్ అండ్ వర్షిప్ ఏంటంటే, పుట్టి మంచిగా పాడగలరా, లేకపోతే స్వరము, లేకపోతే మరి రాగాలు కరెక్ట్ ఉన్నాయా లేదా, లేకపోతే వేరే విషయాలని, బాహ్యంగా కనిపించే విషయాన్ని మనకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అవుట్వర్డ్ థింగ్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం రాదర్ దాన్ ద ఇన్వర్డ్ థింగ్స్. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ఆరాధించడం అనేది ఎక్కడి నుంచి రావాలి? అంతరంగం నుంచి రావాలి, లోపల నుంచి. జీసస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. పాత నిబంధనలో ఆరాధించడం ఒక ప్లేస్, ఒక రిచువల్ లాగా, ఒక పర్టికులర్ దినాల్లో, ఒక పర్టికులర్ స్థలాల్లోనే జరిగేది. కానీ యేసు ప్రభువు అంటాడు, నన్ను ఇప్పుడు తండ్రిని ఆరాధించేవాడు అట్లా ఆత్మతో సత్యంతో ఆరాధించాడు. ఎందుకంటే ఆయన ఆత్మయ్య ఉన్నాడు. పాత నిబంధనలు ఆచార పద్ధతులను పాటిస్తూ దేవుడు ఆత్మస్వరూపి అనే విషయము. బట్ గాడ్
is restoring us back to the foundation. కానీ మనం ఏం చేస్తామంటే we put the chariot before the horses ని ఫాలో అవ్వాలి. చారియట్ అంటే రథము, కానీ రథాన్ని ముందు పెడతాము, హార్సెస్ ని వెంట పెడతాము. ఇట్ వోంట్ వర్క్. అప్పుడు ఏం చేస్తామంటే నాదాబు అబీహు లాగా మనం కూడా వేరొక అగ్నిని మనం ఆయన సన్నిధి తీసుకొస్తాం. వేరొక అగ్నిని ఆయన సన్నిధి తీసుకొచ్చినప్పుడు అగ్ని వారిని దహించేసింది. ఏంటి? దేవుడు దహించు అగ్ని అన్నాడు. ఈ రెఫరెన్సెస్ చెప్పాలంటే మన నాదాబ్ అండ్ అబీహు గురించి మీరు చదువుకోవచ్చు. లేవి 10వ అధ్యాయము 1-7 వచనాలు చదువుకుంటే మీకు అక్కడ నాదాబ్ అండ్ అబీహు వాళ్ళు జరిగిన సంఘటన మనం చూడొచ్చు. దేవుడు దహించు అగ్ని అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుడు దహించు అగ్ని అన్నాడు. ఈ వర్షిప్ అనేది ఇట్స్ నాట్ అవుట్వర్డ్, ఇట్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్. మన హృదయం నుంచి, మన అంతరంగం నుంచి వచ్చేది. ఒకవేళ అట్లా రాకపోతే మనము దేవుని ఆరాధిస్తున్నామని చూసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు ఏం చెప్పారు? వర్షిప్ ఇస్ అ లైఫ్ స్టైల్. ఆరాధించడం అంటే ఒక జీవిత విధానం. ఆరాధన అనేది పాటలు పాడడం, ఇది సంఘానికి వెళ్ళినప్పుడు చేసేది మాత్రమే ఆరాధన కాదు. మన జీవిత శైలి, జీవిత విధానం ఏమన్నది. ఇట్స్ యువర్ లైఫ్ స్టైల్. వెన్ యూ హ్యావ్ ఆల్ దిస్ థింగ్స్ ఇంక్లూడెడ్, ఒక సర్కిల్ లో ఉన్న విషయాలని మనం ఇంక్లూడ్ చేసేది. స్తుతి ఆరాధన, ప్రార్థించడం, వాక్యం చదవడం, వాక్యాన్ని బోధించడం, మరి కమ్యూనియన్ లో పాల్గొనడం, మరి ఇతరులు సేవించడం, ఇవన్నీ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక కంప్లీట్ ఇదన్నమాట. అది ఆరాధనకు గుర్తయింది. సో మన తండ్రి దేవుని ఆత్మతో సత్యంతో మనం ఆరాధించాలను నేర్చుకుంటాం. కొన్ని కనుక మనం ఒకవేళ గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వర్షిప్ అంటే కొన్ని మనం దేవుడు అసాధారణమైన మరి ఏమంటారు రెస్పాన్సెస్, ఆన్సర్స్, జవాబిచ్చిన కొన్ని సంఘటనలు, గ్రేటెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్ అంటే ఆరాధన అంటే మన జ్ఞాపకం వస్తాయి. మనం చూస్తే కనుక అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి కూడా ఆయన ఇచ్చేస్తారు. ఒకవేళ ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనం, త్వరగా మనం కొన్ని వచనాలు చూస్తున్నాం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇక్కడ మనం చూస్తే ఏమవుతుందంటే దేవుడు అంటాడు, నువ్వు ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలిగా అర్పివ్వమని. అబ్రహాముకి ఎంతో మరి వెయిట్ చేశాక పుట్టిన సంతానం. ఆయనకి 75వ ఏట దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన తర్వాత మరి ఆయనకి 100 years లో కుమారుడు పుడతాడు. ఒకవేళ అంత వెయిట్ చేసి మనం ఏదైనా పొందుకుంటే మనకు చాలా దానిపైన ఆశ ఉంటుంది. దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీ కుమారుడు ఎక్కువదానికి కుమారుడు బలిగా. అబ్రహాం ఒక క్వశ్చన్ కూడా ఆయన అడిగాడు. వెంటనే లేచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేస్తాడు? ఆయన తన కుమారుడిని తీసుకొని బయలుదేరుతాడు. బయలుదేరి మనం చూస్తాము. అక్కడ వెళ్ళాక నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను. 3 రోజుల ప్రయాణం తర్వాత 3 రోజుల్లో అబ్రహాంకి ఎన్నో థాట్స్ రావచ్చు. అదేంటి దేవుడు ఇలా చెప్పాడని, లేకపోతే ఏదైనా ఆ యొక్క స్పిరిచువల్ బ్యాటిల్ ఉండొచ్చు. కానీ ఆయన ఎప్పుడు కూడా దేవుని ఎందుకు అని ప్రశ్నించక ఏం చేస్తాడు? అక్కడ ఉన్న వారికి ఒక స్థలానికి వచ్చాక అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు? దేవుడు ఏమన్నాడు? ఆయన మహా ఎండకు కారణ అరణ్యంలో నేను స్నేహించవాడను అంటే నేనే అంటాడు. అంటే నేను ఒంటరిగా నేను తీసుకెళ్ళి నేను నీతో మాట్లాడతాను. When you want to get a deeper revelation of God, చాలా సార్లు ఏమంటుంది అంటే it is you and God alone. మనం చూస్తే ఆ పాత నిబంధన కాలంలో కూడా మరి అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? చాలా మంది ఉన్నారు. అవుటర్ కోర్ట్స్ లో చాలా మంది ఉంటారు. పరిశుద్ధ స్థలంలో ఉట్టి యాజకులు ఉంటారు. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో జస్ట్ ప్రధాన యాజకుడు దేవుని సన్నిధిలో. సో ఆ అతి పరిశుద్ధ స్థలంలో అంటే మనం దేవుని నిజంగా ఇంటిమేట్ గా తెలుసుకునే ఆ యొక్క స్థలం. సో ఆ యొక్క పరిస్థితి నిజంగా ఇక్కడ ఏమంటున్నాడు? నేను వెళ్ళి నా కుమారుని బలి ఇచ్చొస్తాను, లేకపోతే నేను దేవుడు చెప్పిన పని చేస్తొస్తాను, దేవుడు నన్ను ఒకటి అడిగాడు, నేను ఒక మొక్కుబడి తీర్చుకొని వస్తాను అన్నట్లు ఇక్కడ ఏమంటున్నాను? నేను దేవుణ్ణి నొక్కి, ఇక్కడ ఇంగ్లీష్ లో అయితే విల్ గో అండ్ వర్షిప్ ద లార్డ్ అంటాం. వర్షిప్ ఆరాధిస్తున్నాడు.
ఈయన ఆరాధన గుర్తు ఏంటంటే తనకి చాలా ఇష్టమైన దేవునికి సమర్పించడం ఆరాధనగా చెప్తున్నాడు ఇక్కడ. మనం ఆరాధన అంటే ఏమండి? మనం ఆరాధన ఎలా చూస్తాం? ఈజ్ ఆర్ వర్షిప్ లిమిటెడ్ టు సింగింగ్ సాంగ్స్, ప్రైజింగ్, క్లాపింగ్, నియర్ వర్డ్స్? అందుకే చాలా మంది అంటారు క్రిస్టియన్స్ అబద్ధాలు ఎక్కువ పాడతారు. బికాస్ వి సింగ్ సాంగ్స్ విచ్ వి డోంట్ రియల్లీ సింగ్ సాంగ్స్ విచ్ వి డోంట్ రియల్లీ మనము నిజంగా నమ్మని విషయాలు మనం పాడుతున్నాం. అవి అందుకే తర్వాత చర్చ్ ఆ పాడేసి అక్కడ ఆమె అన్న తర్వాత మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. కానీ ఇక్కడ మనం చూస్తే గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్ ఒకటి ఏంటంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అబ్రహాము ఆయన ఎంతో విల్లింగ్ గా ఉన్నాడు అని కుమారుడు అర్పించడానికి ఒక్కసారి కూడా ప్రశ్నించాడు. మనం అబ్రహాము గురించి కాదు, ఒకవేళ మనం ఇస్సాకు గురించి చూస్తే కూడా ఇస్సాకు మరి మనం వెళ్తున్నాము కానీ మరి బలి అర్పించడానికి బలి ఎక్కడ అన్నప్పుడు దేవుడే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆయన మరి అక్కడ బలిపీఠం ఆ యొక్క సాక్రిఫైస్ చేయడానికి అక్కడ ఆయన పెట్టినప్పుడు ఇస్సాకు అర్థం కాలేదా? ఇస్సాక్ ఆల్సో వాజ్ రెడీ టు సాక్రిఫైస్. తన తండ్రి మాటను లోబడడం అది ఇస్సాకు యొక్క అర్పణ. అబ్రహాం యొక్క అర్పణ, ఇస్సాకు యొక్క అర్పణ. దేవుడికి అంగీకారం. నీ కుమారుడికి బదులుగా నా కుమారుడు నేను ఇస్తాను. దేవుడు అక్కడ తన కుమారునికి బదులుగా దేవుడు ఒక ర్యామ్ని, ఒక బలిని, హోటల్ని అక్కడ సిద్ధపరుస్తాడు. అప్పుడు అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే యెహోవా ఈరే. అక్కడ ఒక ప్రత్యక్షత కలిగింది అబ్రహాంకి. దేవుడు నాకు మరి సమకూర్చేవాడు. దేవుడు యెహోవా ఈరే నా జీవితం. ఆ యొక్క రెవల్యూషన్ కలిగింది. So when you are ready to willingness to sacrifice, willingness to give anything for God, నీకు దేవుడు తను బయలుపరుచుకుంటాడు. This is very amazing. మనం యోబు సంగతి చూస్తాం. యోబుని చూస్తే యోబు ఏం చేస్తాడు? యోబు తన పడిన శ్రమ అంతా మనం చూస్తే 1వ అధ్యాయము 21వ వచనం చూస్తే గనక, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ చూడండి, వీటన్నిటిలో తర్వాత వచనం ఉంటది, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. చూడండి ఇక్కడ మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఎనిమీ, ఆ దుష్టుని యొక్క ఉద్దేశం ఏంటంటే యోబు దేవుని శపించాలి, యోబు దేవుని ధృవీకరించాలి అని ఆయన బాహ్యంగా ఆయన్ని ఎంతో శ్రమ పెడుతున్నాడు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు చేసిన కార్యం బట్టి ఆయన నామము స్తుతించబడును గాక. స్టిల్ వర్షిపింగ్ గాడ్. ఎందుకంటే మనం చూస్తే యోబుకి ప్రాక్టీస్ అనుదినం ఆయన అర్పణ నడిపించాడు. ప్రాక్టీస్ ఉంది దేవుని వర్షిప్ చేయడం. ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా ఆయన దేవుణ్ణి ఇంకా ఆరాధిస్తున్నాడు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్. మనం పౌలుసులను చూస్తాం. పౌలుసులు కూడా ఏం చేస్తారు? అపోస్తల కార్యం 16వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ 16:24 అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పౌలుసులు వాళ్ళు బంధింపబడ్డారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక దురాత్మను వెళ్ళగొట్టిన దానికి వాళ్ళకి పెద్ద పనిష్మెంట్. వాళ్ళు బంధింపబడి బాగా కొట్టబడి వాళ్ళు వాళ్ళ కాళ్ళకి చేతులకు సంఖ్యలు వేసి మరి అక్కడ చేసేస్తారు. ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. ఇన్ పెయిన్, ఇన్ సిక్నెస్, ఇన్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు ముందుగా నడిచిన వాళ్ళు మనకు ఒక సాక్షులుగా ఉన్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళకున్న బాధల్లో, కష్టాల్లో కూడా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. ఎట్లా? నార్మల్ గా కాదు, చాలా గొప్పగా స్తుతిస్తున్నారు. ఎప్పుడైతే మన పెయిన్ లో మనం దేవుని స్తుతిస్తామో మన చుట్టూ ఉన్న వాళ్ళు అది చూస్తారు.
సమ్ టైమ్స్ యూ ఫీల్ అరే నా పెయిన్ ఎవరు చూస్తారు, నా పెయిన్ కి మన రియాక్షన్ చూస్తారు. మా అన్యులకి బాధలు కలిగితే మనకి బాధలు కలుగుతాయి, అన్యులకి మరి శ్రమ రావచ్చు, మనకి శ్రమ రావచ్చు. కానీ అన్యుల మనని సపరేట్ గా చేసేది ఏంటంటే మన రియాక్షన్. మనం దానికి ఎలా స్పందిస్తాం అనేది మనని ప్రత్యేకమైన ప్రజలుగా పెడుతుంది. ఆయన గుణాతిశయములను మన శ్రమలలో మనము ఎప్పుడైతే ప్రకటిస్తామో అప్పుడు ఏమైంది, ఇక్కడ విడుదల కలిగింది. ఎంతో మంది వింటున్నాడు. ఇక్కడ పర్టికులర్ గా ఎందుకు రికార్డ్ చేయమండి, అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒకసారి చదువుదాం. 24-26. అప్పుడు అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను. ఖైదీలు వినుచుండినంటే ఏమవుతున్నారు, ఏం జరుగుతుందంటే ఇక్కడ ఖైదీలు వింటున్నారు. సో నువ్వు పెయిన్ లో చేసే గ్రౌనింగ్స్ అంటే నువ్వు సలుగుతున్నావా, గొరుగుతున్నావా, లేకపోతే నీ యొక్క బాధలు, నీ శ్రమలో, నీ ఇబ్బందిలో నువ్వు దేవుని స్తుతిస్తున్నావా అనేది ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఖైదీలు వింటున్నారు. అరే వీరికి అన్యాయం జరిగింది కదా, వీరు అసలు యాక్చువల్ గా ఈ ప్లేస్ లో ఉండాల్సిన అవసరం లేదు, కానీ దీనికి మరి వీళ్ళు ప్రత్యేకమైన జనాంగంగా అనుకుంటారు కదా, మీకు దీనికి ఎలా వీళ్ళు స్పందిస్తారు. గట్టిగా పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే అక్కడ ఉన్న ఖైదీలు వింటారు. అదే ఇదేంటి వీళ్ళు చేసేది చాలా వేరుగా ఉంది. అప్పుడు ఏమైంది, సడన్ గా అకస్మాత్తుగా మహా భూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. చాలా ఇక్కడ చూస్తే అకస్మాత్ సడన్ గా హెవెన్ కేమ్ డౌన్ టు ఎర్త్. ఇక్కడ మనం చూస్తే సడన్ గా ఏమైందంట, వాళ్ళ యొక్క బంధకాలు విడిపోయినాయి, భూకంపం వచ్చింది. వాళ్ళవే కాదు, వింటున్న వాళ్ళు ఏమొస్తుందంటే, వినడం వల్ల ఏమొస్తుంది, వాళ్ళకి విశ్వాసం వస్తుంది. నీ పెయిన్ లో నువ్వు చేసే స్థుతి, నీ పెయిన్ లో నువ్వు దేవుని స్థుతించేది ఖచ్చితంగా ఇతరులకు కూడా విడుదల తెస్తుంది. హల్లెలూయా, ఇతరులకు కూడా విడుదల తెస్తుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, చాలా అవసరం. మనము మన శ్రమలో దేవుని స్థుతించడం అనేది, మన ఇబ్బందుల్లో దేవుని స్థుతించడం అనేది చాలా అవసరం. ఎందుకు, ఏదో ఒక ఏమంటారు, మనం ఒక యాక్షన్ కాదు, అది హిపోక్రసీ లేకపోతే వేషధారణ కాదు, అది నిజంగా మనకి రావాల్సిన ఇది. ఎందుకంటే ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అన్నాడు. యోగ నుంచి మనం నేర్చుకున్నాం. గొప్ప గొప్ప మన ముందున్న సాక్ష్య సమూహం, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వల్ల మనం ఆవరించి ఉండగా, సో ఇంత గొప్ప సాక్ష్య సమూహంతో మనం ఏం నేర్చుకున్నామంటే, వారు ఎలా దేవుని స్థుతిస్తున్నారు, ఎలా దేవుడి నుంచి వారు పొందుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే అకస్మాత్గా సడన్ గా అక్కడ ఏమైందంటే, దేర్ వాజ్ అ కాంటాక్ట్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్. అదేంటంటే వీరి స్థుతి, వీరి ఆరాధన, వీరి ప్రార్థన. అప్పుడు ఏమైంది, అందరికి విన్న వాళ్ళకి విడుదల కలిగింది. హల్లెలూయా. ఇంకొకటి మనం చూస్తాం, పాపాత్మ స్త్రీ తన అక్కల బుడ్డితో ఆరాధించడం. చాలా అమేజింగ్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఏదైతే తన అత్తరు తను కలిగి ఉంటుందో ఆ కాలంలో అంటే అది సొలొమోను మందిరం కట్టడానికి వాడబడ్డ మార్బుల్తో చేయబడిన ఒక కంటైనర్ లో ఉంటుంది. ఆ కంటైనర్ చాలా ప్రెషియస్ గా ఇచ్చిస్తారు. ఆ కంటైనర్ ని తీసుకొచ్చి అది పగలగొట్టి ఆమె ఎప్పుడైతే ఆ యొక్క దాంట్లో ఉన్న పర్ఫ్యూమ్ చాలా ప్రెషియస్ గా ఉంటుందని బిలీవ్ చేస్తారు. చాలా కాస్ట్లీ. ఒక నార్మల్ వ్యక్తి యొక్క 1 year వేజెస్, అంటే 1 year కష్టపడి పనిచేస్తే వచ్చే సాలరీ అంత దాని కాస్ట్ ఉంటుందంట. దాన్ని తీసుకొచ్చి ఆయన పాదాలు దాన్ని దాన్ని విరగొడుతుంది. అంటే ఆమె ఎంతో ఆమె షీఈ్ ఓపెనింగ్ హర్ సెల్ఫ్ టు ది లార్డ్. ఆమె దేవుని యందు తన ఉన్నట్టుగా చేస్తుంది, తన ప్రేమను తను వ్యక్తపరుస్తుంది. she's expressing her hurt, her pain and the love for God. ఆమె అంత గొప్ప దాని విషయం, ఆమె అంత తనకి ఇంపార్టెంట్ అయినది. ఎవరికైనా కానీ మనం అక్కడ చూస్తాం, ఆయన శిష్యులు అంటారు, నువ్వు ఎంత పిచ్చి పని చేస్తావు, దీన్ని తీసుకెళ్ళి మనం అమ్మితే మనకి ఎంతో డబ్బులు వస్తే మనం ఎంతో మందికి సహాయం చేయొచ్చు కదా. కానీ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హర్ లవ్. ఆమె ప్రేమను ఆయనకు వ్యక్తపరిచింది. తనకున్న ఆ ప్రెషియస్ థింగ్ మనము, అది ఆరాధన. మనకున్న ప్రెషియస్ థింగ్ ని మనము సమర్పించడము ఆరాధన. ఇక్కడ మనం చూస్తాం అన్నిటికన్నా అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ మనం ఇంకొకటి చూస్తాం. యేసు ప్రభు మరి తండ్రి యొక్క చిత్తానికి లోబడడం.
ఆయన తెలుసు శిలువ మరణం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు. ఆయన ప్రజలకి ఏమంట చెమట రక్త బిందువులుగా మారిందని. అటువంటి సమయంలో కూడా ఏమంటున్నాడు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును. దట్ ఈస్ వర్షిప్. అది ఆరాధన. మనం ఇంకొకటి చూస్తాం, దావీదు గురించి చూస్తాం. దావీదు తను చేసిన పాపాన్ని బట్టి దేవుడు అంటాడు, నీ కలవై కుమారుడు చనిపోతాడని చెప్పినప్పుడు ఆ 7 దినములు ఆయన మరి ఆ అబ్బాయి సిక్నెస్ తో సఫర్ అవుతుంది. అప్పుడే మనం చూస్తాం ఇక్కడ దావీదు ఆయన అన్నపానాన్ని మానేసి ఆయన మరి ప్రార్థన చేస్తుంటాడు, దేవా రక్షించు. కానీ ఇక్కడ మనం చూస్తే ఏంటంటే 5వ దినము ఆయనకు ఒక వార్త, వాళ్ళు చనిపోతాడు. అది చెప్పడానికి మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడతారు. బతుకున్నప్పుడే మరి ఇంత ఇదిగా ఉన్నాడు, ఆయన చనిపోయాడని తెలిస్తే ఏమైపోతాడు దావీదు. మరి దావీదు రియాక్షన్ వేరేగా ఉంది. ఆయన ఏం చేస్తాడు, వెంటనే ఆయన శుభ్రపరుచుకొని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాడు. సచ్ అన్ అమేజింగ్ థింగ్. వాట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ వర్షిప్. ఇక్కడ మనం చూస్తే ఆయన దేవుని ఆరాధిస్తున్నాడు. ఆయన పెయిన్ లో ఆయన కలిగిన ఏమి ఇక్కడ దాని గురించి ఏంటంటే ఆయన అంటున్నాడు, దేవా నాకన్నా ఎక్కువ నీకు తెలుసు, నువ్వేం చేస్తున్నావు లైఫ్ లో నీకు కంట్రోల్ ఉంది. సో ఒకవేళ నువ్వు ఇచ్చినా నువ్వు తీసుకున్నా నేను నిన్నే ఆరాధిస్తాను. అందుకే బహుశా ఆయన ఈజ్ అన్ ఓల్డ్ టెస్టమెంట్ మ్యాన్ కానీ ఆయన న్యూ టెస్టమెంట్ ఇది ఫాలో అవుతాడు. an Old Testament man with the New Testament principles. So, గొప్ప మనం చూస్తే దీనికి స్పందన ఎట్లా ఉంటుంది, దీనికి దేవుడు ఎలా స్పందిస్తాడు. గొప్ప మన అబ్రహాము విషయంలో చూస్తే ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. మనం యోబు విషయంలో చూస్తే ఆయన రెండింతలుగా ఆశీర్వదింపబడతాడు. పౌలులను చూస్తే వాళ్ళకున్న వాళ్ళ బంధకాలే కాదు, వారితో ఉన్నవారు ఆయన వారి పాటలు పాడుచినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వారి బంధకాలన్నీ విడిపోయింది. ప్రైజ్ అండ్ వర్షిప్ మనల్ని ఆరాధించడం అనేది మన బంధకాలను విడగొడుతుంది. సో దేవుడి యొక్క సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది అన్నమాట. దేవుడు అద్భుత రీతిగా మరి కార్యం చేస్తాడు. ఆత్మలో దేవుని ఆరాధించడం దేవునితో లోతైన ప్రత్యక్షలను దాటిస్తుంది. మనం దేవుని ఇంకా గొప్పగా తెలుసుకోగలం. చూస్తాం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి. ఇక్కడ మనం చూస్తే ప్రభు దినమందు అంటే ఆత్మలో ఆయన దేవుని యందు ఆనందిస్తుంటాడు. అప్పుడు ఏమో తెలుస్తాడని ఆయనకు కొత్త ప్రత్యక్షత వస్తుంది. అదే అపొస్తలుడైన యోహాను ఇక్కడ మనం చూస్తామైన ప్రకటన గ్రంథం ఆత్మలో ఆయన ఆనందిస్తుంటాడు. మరి ఇంకొక రెస్పాన్స్ ఏంటంటే దేవుని చిత్తాన్ని సో అదేంటంటే మనం ఇక్కడ చూస్తాం రోమా పత్రిక 12:1 చూస్తాం ఏంటంటే మనకు దేవుడి చిత్తం తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది. మనం ఆరాధించడం అనేది దేవుని ఇష్టం. ఎప్పుడైతే మనం విల్లింగ్ సాక్రిఫైస్ ఇస్తాం, మన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకొని మనం ఈ వరల్డ్ నుంచి సపరేట్ గా చేసుకొని మనం ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం దేవుడు చిత్తాన్ని తెలుసుకుంటాము అండ్ దేవుడి చిత్తాన్ని చేయడానికి మనము బాధపడతాం. సో మనకున్న మిస్కన్సెప్షన్ తీసుకుంటాం, జస్ట్ ఆరాధన అంటే పుట్టి పాటలు పాడడం, లేకపోతే చప్పట్లు కొట్టడం, లేకపోతే ఆ సమయానికి మాత్రమే ఒక 45 minutes మనం చర్చ్ వేస్తారని 45 minutes ఆరాధిస్తున్నాను, ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తాను అంటే దట్ ఇస్, as I told you, it is an outward expression of what is happening inside of you. ఈ లోపల జరిగేదానికి అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, కానీ ఇట్ ఈస్ నాట్ హోల్ అండ్ సోల్ వర్షిప్. అది వర్షిప్, అదే ఆరాధన కాదు. ఒకవేళ మనం ఆ మిస్కన్సెప్షన్ ఉంటే మనము అణిచిపెట్టుకున్నాం. ఆరాధన అనేది జస్ట్ పాటలు పాడడం, లేకపోతే ప్రైజ్ అంటే ఫాస్ట్ పాటలు పాడడం, వర్షిప్ అంటే స్లో పాటలు పాడడం. ఆరాధన, స్తుతి, ఈ రెండు మనం చాలా
అండర్స్టాండ్ చేసుకున్న వర్డ్స్ ఇవాళ. సో ఆరాధన అనేది ఈజ్ అ లైఫ్ స్టైల్, మన జీవన శైలి. ఆరాధన మరి ఇస్ ప్రైజ్ అండ్ వర్షిప్, ప్రార్థన, మరి కమ్యూనిటీలో పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ కూడా చెప్పబడిన అంశాలన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ వర్షిప్. మనం చూస్తే ఈ ఈ థింగ్స్ అని మనం చేసినప్పుడు మనం దేవుని ఆరాధిస్తామని తెలుసుకోవాలి. సర్వింగ్ గాడ్, ప్రీచింగ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రకటించడం, ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ వర్షిప్. రీడింగ్ ద వర్డ్, ఇవన్నీ కూడా ఆరాధించడం అన్నమాట. ఇవన్నీ కలిపితే మనం సంపూర్ణంగా దేవుని ఆరాధిస్తాం, యథార్థంగా దేవుని ఆరాధిస్తాం. దేవుడు యేసుప్రభువు అన్నాడు, తండ్రి అయిన దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నారంటే ఆయన ఆత్మతోను యథార్థంగా, ఆత్మతోను సత్యంతో ఆరాధించే వారి కోసము వెతుకుతున్నారు. అండ్ అది ఒక కమాండ్, మనం ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలి. సో ఇవాళ వరకు మనం ఉట్టి ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే జస్ట్ పాటలు పాడడం అన్న మిస్ కన్సెప్షన్, అంటే రాంగ్ ఐడియాలజీతో మనం ఉంటే మనం అది మార్చుకున్నాం. దట్ ఇస్ నాట్ వర్షిప్, దట్ ఇస్ పార్ట్ ఆఫ్ వర్షిప్. ప్రైజ్ అండ్ వర్షిప్ ఇస్ లైక్ పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం, నాట్యం చేయడం, డిక్లేర్ ఆయనకి ఆయన చేసిన గొప్ప సంఖ్యను డిక్లేర్ చేయడం, ఇవన్నీ కూడా అది ఒక హార్ట్ లాంటిది. మన శరీరంలో ఒక హార్ట్ ఎంత ఇంపార్టెంట్, అదంత ఇంపార్టెంట్. కానీ అది ఒక్కటే ఆరాధన. ఆరాధన అనేది మన లైఫ్ స్టైల్, అది మనం తెలుసుకోవాలి. ఆమె ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా, పరిశుద్ధ గొప్ప దేవాలయ నీకు వందన స్తుతులు స్తోత్రాలు చేస్తుంటాం. సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అవుతున్నాను ఆరాధన ప్రభా, స్థుతిని బట్టి మీరు మాతో మాట్లాడడానికి వందనాలు చేస్తున్నాం. నిజంగా ప్రభా అవుతానైనా ప్రభా, ఆరాధన అంటే కేవలం నన్ను పాటలు పాడడం కాదు ప్రభా, కానీ ప్రభా అవుతానైనా నన్ను నీకు మొదటి స్థానం ఇవ్వడం ప్రభా. మా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తం అని నేను మేము చెప్పడం ప్రభా. అవుతా నిన్ను ప్రభువుగా, రాజుగా ఒప్పుకొనుట ప్రభా. అవుతా నేను అవును ప్రభా, మాకు నీవు ఎక్కడికైతే మమ్మల్ని నడిపిస్తావు అక్కడ నడవడం కన్నా, అవును ప్రభా, నీ యొక్క మంచితనం నువ్వు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. అవును నేను అవును ప్రభా అన్న వీటన్నిటికీ నేను అవును ప్రభా అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ గా ప్రభా అన్న అవుతని పాటలు పాడు ప్రభా, నా నాట్యం చేసి నాన్న అవును స్తుతించి ప్రభా అన్న అవుతా నేను అవును ప్రభా, అవుతా నేను అవును ప్రభా అన్న అవుతాను. ఇవన్నీ కూడా ప్రభా అన్న మరి నన్ను దానికి గుర్తుగా ఉంటుంది ప్రభా. నన్ను నిజంగానే ఆరాధించడం ప్రభా అందరికి నేర్పించాను. నేను అటువంటి వారి కోసం నువ్వు వెతుకుతున్నావు, యథార్థంగా ఆరాధించి వారి కోసం మీరు వెతుకుతున్నారు ప్రభా. మేము నీ కనబడలాగున్న ప్రభా మీ కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి ప్రభా. ఆ ప్రత్యక్షత మాకు దయచేయండి తండ్రి. మేము ఏ విషయాల్లో ల్యాక్ అవుతున్నామో ప్రభా మాకు నన్ను నేర్పించండి ప్రభా. Yes, Lord, ప్రభా. అవును నేను వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అన్నారు ప్రభా. Yes, Lord, ప్రభా. అవును అవును ప్రభా, పరిశుద్ధ అలంకారం ధరించుకొని ప్రభా యెహోవాకు నమస్కారం చేయండి ప్రభా. అవును మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అవును వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. అవును ఆ విధంగా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. Yes, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you. అని ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చేస్తాను. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాను. Thank you.